జాతీయ జెండా ఎగురుతుంది. ఎంతోమంది వీరుల ప్రాణ త్యాగం మన స్వాతంత్రం. చేతిలో ఆయుధం లేకపోయినా అహింస మార్గంగా ఎంచుకుని స్వాతంత్రం సాధించింది మహాత్మా గాంధీ గారు. కత్తిబట్టి స్వాతంత్ర కోసం పోరాడిన వీర మహిళ రాణి ఝాన్సీ లక్ష్మీబాయి గారు. నాకు రక్తం ఇవ్వండి మీకు స్వాతంత్రం ఇస్తానంటూ యువత దేశం కోసం పోరాడ చేసింది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. కోట్లాది మంది పోరాటం మన స్వేచ్ఛ, లక్షలాది మంది త్యాగం మన స్వాతంత్రం. ఎన్టీఆర్ జిల్లా స్వాతంత్రం వేడుకల్లో పాల్గొంటాం నా అదృష్టం. ఉమ్మడి కృష్ణా జిల్లాకి చెందిన పింగళి వెంకయ్య గారు రూపొందించిన జాతీయ జెండాను ఈ రోజు ఎగిరేయటం నాకు ప్రజలిచ్చిన వరంగా భావిస్తున్నా. బ్రిటిష్ వాళ్ళు తుపాకీకి ఎదురుగా నిలబడి ధైర్యం పేరు టంగుటూరి ప్రకాశం పంతులు గారు. రంప రెబెలియన్ పేరుతో బ్రిటిష్ వాళ్లకు నిద్ర లేకుండా చేసింది మన వీరుడు అల్లూరి సీతారామరాజు గారు. ఆగస్టు 15 కేవలం ఒక తేదీ కాదు, మన చరిత్రను గుర్తు చేసే రోజు, మన భవిష్యత్తును నిర్మించే రోజు. 3 రంగుల జెండా మన ఆత్మ గౌరవం. బెజవాడ కనక దుర్గమ్మ ఆశీస్సులు మనకెప్పుడు ఉంటాయి. అదే మనందరికీ కొండంత బలం. ఈ జిల్లాకి ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం మన కృష్ణమ్మ. మన సాగు తాగునీటి వరం ప్రకాశం బ్యారేజ్. మన బెజవాడ విద్య కళలకు నిజమైన రాజధాని. కొండపల్లి బొమ్మలు మనందరి కళ. గడిచిన 2 ఏళ్లు నేను గుంటూరు జిల్లాలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. కానీ ఈ సంవత్సరం మీ అందరి అన్నగారు, నా ఒక్కరికే తాతగారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గసీయ నందమూరి తారక రామారావు గారు నడియాడిన జిల్లా వేడుకల్లో పాల్గొంటాం నాకు ప్రజలిచ్చిన గొప్ప వరం. నేను విద్యాశాఖ మంత్రిని అయినప్పుడు నేను ప్రజలందరికీ ఒకే హామీ ఇచ్చా. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొస్తానని ఆనాడు చెప్తాం జరిగింది. 2 ఏళ్లు డిపార్ట్మెంట్లో ఉన్న వారందరూ అహర్నిశలు కష్టపడ్డారు. ఇప్పుడు నేను గర్వంగా చెప్తున్నా, భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా ప్రైవేట్ పాఠశాలల నుంచి సుమారుగా 1,10,000 మంది విద్యార్థులు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చేరుతాం జరిగింది. కరికులం మార్చాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్టూడెంట్ కిట్ ఇస్తున్నాం. డొక్క సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్నం భోజనం అందిస్తున్నాం. స్కూల్స్ ని ఏకంగా పాలిటిక్స్ కి దూరంగా పెడతాం కూడా జరిగింది. టెక్స్ట్ బుక్స్ దగ్గర నుంచి స్కూల్స్ వరకు ఎక్కడ ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు, కనీసం నా ఫోటో కూడా లేదు. దేశ చరిత్రలో మొదటిసారి 10th లో ర్యాంక్ సాధించిన గవర్నమెంట్ స్కూల్ విద్యార్థుల ఫోటోలు ఏకంగా పేపర్ ఫస్ట్ పేజీలో మన ప్రభుత్వం ఇస్తాం జరిగింది. చాగంటి కోటేశ్వర గారిని అడ్వైజర్ గా నియమించి విలువల పైన ప్రత్యేక పుస్తకాలు ప్రారంభించాం. 1000 హెక్టార్లలో మడ అడవులను సంరక్షించడం ద్వారా దేశంలో 2వ స్థానాన్ని సాధించాం. గ్రేట్ గ్రీన్ వాల్ ద్వారా తీర ప్రాంతాల రక్షణ కూడా చర్యలు చేపట్టాం. మానవ వన్యప్రాణి సంఘర్షణ తగ్గించేందుకు హనుమాన్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి 100కి పైగా వాహనాలతో అత్యవసర స్పందన వ్యవస్థను ఏర్పాటు చేశాం. కుంకి ఏనుగుల ద్వారా 15కు పైగా ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించాం. ఎర్రచందనం అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటూ దాదాపు 100 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకుని 242 కేసులను నమోదు చేసి 494 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. కేసులో 95% కన్విక్షన్ రేట్ సాధించగలిగాం. అటవీ భూ ఆక్రమణ చర్యలు తీసుకొని దాదాపు 10,506 హెక్టార్ల అటవీ భూమిని తిరిగి ఎన్డీఏ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా సుమారు 47 లక్షల రైతు కుటుంబాలకు ఏడాది 3,125 కోట్లతో ఒక్కొక్క రైతు కుటుంబానికి 20,000 సాగు సాయం అందిస్తా ఉన్నాం. ఆదాయ పౌర సరఫరాల శాఖ ద్వారా రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేశాం. గత ఖరీఫ్ సీజన్లో 1.82 కోటి 82 లక్షల మంది రైతుల నుంచి 48.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన
11,556 కోట్లని 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమ చేయిస్తాం. రబీ సీజన్లో మరో 6,037 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించాం. గతంలో అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీల ద్వారా రైతుల నుంచి సెస్ వసూలు చేసిన ఆ నిధుల్ని చాలా అవసరమైన డొంక రోడ్ల నిర్మాణానికి గత ప్రభుత్వం వినియోగించలేదు. కానీ కూటమి ప్రభుత్వం విబి జీరాంజీ పథకం ద్వారా 10,000 కిలోమీటర్ల డొంక రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతా ఉంది. అలాగే నేతన్న భరోసా ద్వారా చేనేత కార్మికులకు, మత్స్యకార సేవల పథకం ద్వారా మన పథకాల ద్వారా మత్స్యకారులకు అండగా నిలుస్తున్నాం. సంక్షేమం ద్వారా ప్రజలకు ఈరోజు భరోసా కల్పిస్తున్నాం. అభివృద్ధి ద్వారా రేపటి అవకాశాలు నిర్మిస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తున్నాం. రాష్ట్రం పెట్టుబడులు ముందుకు వస్తూ ఉన్నాయి. రాష్ట్ర జీవనాడైన పోలవరం కొత్త ప్రాజెక్టుని శరవేగంగా పూర్తి చేసుకుంటా ఉన్నాం. అలాగే ప్రత్యేకించి పిఠాపురం నియోజకవర్గం ప్రజల కోసం దాదాపు 1000 కోట్లతో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు చేపట్టాం. ఇందులో ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్, రోడ్స్, డ్రైన్స్, తాగునీటి వస్తువులు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, 100 పడకల ఆసుపత్రి, దేవాలయాల అభివృద్ధి, నగరవనం, చెరువుల పునరుద్ధరణ వంటి కీలక పనులు ఉన్నాయి. పల్లె పండుగ, విబి జీరాంజీ వంటి కార్యక్రమాలతో పిఠాపురం అభివృద్ధికి మరింత వేగంగా తీసుకొచ్చాం. నేటి యువతతోటి మాట్లాడటం అంటే రేపటి భారతదేశంతో మాట్లాడటం. అందుకు మీతోటి కొన్ని మాటలు పంచుకోవాలనుకుంటాం. మీరు కేవలం భారతదేశ భవిష్యత్తు కాదు, భారతదేశపు ప్రస్తుత బలం కూడా. ఈ రోజున సమాచారం మనకి క్షణాల్లో చేరుతా ఉంది. బట్ స్పీడ్ ఈజ్ నాట్ ట్రూత్. ఏదైనా నమ్మే ముందు ఆలోచించండి, అనుసరించే ముందు ప్రశ్నించండి, నిర్ణయం తీసుకునే ముందు పరిశీలించండి. మన రాజ్యాంగ ప్రాథమిక విధుల్లో ఆర్టికల్ 51 క్లాస్ ఏ సబ్ క్లాస్ హెచ్ కూడా ప్రతి పౌరుడు శాస్త్రీయ మానవతా పరిశీలన సంస్కరణ దృక్పథాలను, సైంటిఫిక్ టెంపర్, హ్యూమనిజం, ఎంక్వైరీ అండ్ రిఫార్మ్స్ పెంపొందించుకోవాలని చాటి చెప్తా ఉంటుంది. మనందరికీ भारत माता की जय, भारत माता की। భారతీయులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి నా హృదయపూర్వక స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనందరం జాతీయ జెండా కింద నిలబడ్డాం. ఈ జాతీయ జెండా మన స్వాతంత్రానికి ప్రతీక, మన ఆత్మ గౌరవానికి ప్రతిబింబం, మన ఐక్యతకు చిహ్నం, మన భవిష్యత్తుకు మార్గదర్శకం. 90 ఏళ్ల పోరాట ఫలమే స్వాతంత్రం. మనకు స్వాతంత్రం తేలిగ్గా రాలేదు, ఒక్క రోజులో రాలేదు, ఒక్కరి పోరాటంతో రాలేదు. ఎన్నో దశాబ్దాల పోరాటం, ఎన్నో తరాల ఉద్యమం, ఎందరో మహనీయుల బలిదానం, ఎందరో అమరవీరుల ప్రాణత్యాగం మనకు స్వాతంత్రాన్ని అందించాయి. మహాత్మా గాంధీ అహింసను ఆయుధంగా మార్చారు. సుభాష్ చంద్రబోస్ ధైర్యాన్ని, దేశభక్తికి ప్రతీక చేశారు. భగత్ సింగ్ తన ప్రాణాన్ని దేశం కోసం అర్పించి యువతలో విప్లవ స్ఫూర్తిని రగిలించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశాన్ని ఐక్యం చేశారు. అంబేద్కర్ మనకు రాజ్యాంగాన్ని అందించారు. తెలుగు నేల కూడా స్వాతంత్ర సమరంలో తనదైన ముద్ర వేసింది. అల్లూరి సీతారామరాజు పోరాటం, పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా మన తెలుగు నేలకు గర్వకారణం. 80 ఏళ్ల కిందం మన పెద్దలు ఒక స్వప్నం చూశారు. అది స్వేచ్ఛా భారతదేశం. దానిని సాధించి మనకిచ్చారు. వాళ్ళ మన కోసం పోరాడారు, త్యాగాలు చేశారు. ఇప్పుడు మన వంతు వచ్చింది. స్వాతంత్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 నాటికి దేశాన్ని, రాష్ట్రాన్ని
నెంబర్ 1 చేయాలనే సంకల్పంతో పనిచేద్దాం అనే నేను సంకల్పం. ఈ దేశం మనకు హక్కులు ఇచ్చింది, గుర్తింపు తెచ్చింది, గౌరవం తీసుకొచ్చింది. దేశానికి మనం ఏం చేయాలనేది ఆలోచించాలి. దీనికోసమే నా దేశం, నా బాధ్యతని ముందుకు సాగాలి. మన చేతిలో జాతీయ జెండా ఉండాలి. మన గుండెల్లో బలమైన అజెండా ఉండాలి. అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి వచ్చే 20 ఏళ్ల అనునిత్యం పనిచేస్తామని సంకల్పం తీసుకోవాలి. ఈ దేశానికి మనం ఏమి ఇవ్వగలమని ఆలోచించడమే అనే నేను సంకల్పం. మనం ఏ పని చేసినా దేశ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని సమాజ హితం కోసం పనిచేయాలి. విద్యార్థి తన నైపుణ్యంతో ఆవిష్కరణలు సాధించాలి. రైతు ప్రకృతి సాగుతో ప్రజల ఆరోగ్యాన్ని, భూసారాన్ని కాపాడాలి. ఉద్యోగి అంకిత భావంతో పనిచేసి సమాజం పట్ల బాధ్యత నెరవేర్చాలి. మహిళ అవకాశాలను అందిపుచ్చుకుని సాధికారత సాధించాలి. ఇలా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జీవితంలో విజయం సాధించడం కూడా దేశ నిర్మాణంలో భాగమే. ఒక వ్యక్తిగా మీ ఆలోచన చిన్నదిగా అనిపించవచ్చు, కానీ కోట్లాది మంది భారతీయులు కలిసి అది దేశ సంకల్పం అవుతుంది. అందరం ఒక కొత్త స్వప్నాన్ని సాకారం చేయాలి. అది వికసిత్ భారత్ 2047, స్వర్ణాంధ్ర 2047. 80 ఏళ్ల క్రితం మనం స్వేచ్ఛను సాధించుకున్నాం. వచ్చే 20 ఏళ్లలో ప్రపంచాన్ని జయిద్దాం. ఒకటే లక్ష్యం, ఒకటే గమ్యం. ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ లక్ష్యాన్ని నిర్దేశించారు. మనం స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని పెట్టుకున్నాం. ఈ 2 లక్ష్యాలు వేరు కాదు. వికసిత్ భారత్ కు బలమైన రాష్ట్రం, స్వర్ణాంధ్రకు బలమైన దేశం కావాలి. అందుకే దేశం కోసం మనం చేసే ప్రతి పని స్వర్ణాంధ్ర నిర్మాణంలో ఒక భాగం. స్వర్ణాంధ్ర కోసం మనం చేసే ప్రతి పని వికసిత్ భారత్ నిర్మాణంలో ఒక భాగం. అంతా కలిసి ఐక్యంగా, బాధ్యతగా